మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నియోజకవర్గంలో ఇంత చైతన్యం తీసుకొచ్చి ఈ బస్సు సంవత్సరమే అధికారంలోకి వచ్చిన బస్సు సంవత్సరమే ప్రతి ఊర్లో కూడా ఇన్ని వర్కులు పెట్టి సీసీ రోడ్లు అయితేమి, షెడ్లు అయితేమి, గోకులం షెడ్లు అయితేమి, ఇవన్నీ కూడా మనం చేయించుకోవడం జరిగింది. ఒక్కొక్క ఊర్లో ఊరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్లు లేని పరిస్థితుల్లో అలాంటి చోటు కూడా కోట్ల రూపాయలు వెచ్చించి మనం సిమెంట్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేసాం. నిన్న మన వాళ్ళే పెట్టారు త్రిపురాంతక మండలంలో 1,40,00,000తో 60 ఏళ్ళ నుంచి రోడ్డు లేదు. ఈరోజు ఆ ఊరికి 1,40,00,000తో మనం రోడ్డు వేసుకున్నాం. అలాగే మా మండలంలో ప్రతి ఊరికి 45 లక్షల నుంచి ప్రమాణమి 50-60 లక్షల దాకా కూడా సీసీ రోడ్లు వేసాం. అలాగే మల్లపాలెం నారాయణ ఊరికి కూడా ఆ సీసీ రోడ్లు అంతర్గత రోడ్లు కాకుండా ₹1 కోటి పైన పెట్టి డెవలప్మెంట్ బీటీ రోడ్ వేసాం. నిన్ననే తోటపాచర్లో ఈ నాయకులు చెప్తా ఉన్నారు ప్రోటోకాల్ అని. ఈ ప్రోటోకాల్ చేస్తూ తప్పితే ఏమయ్యా ఈ మినిస్టర్స్ గతంలో 5 ఏళ్ళు మినిస్టర్గా చేశాడు. ఆ చౌటపాచర్ల అనే గ్రామానికి ఎస్సీ పదానికి కనెక్టివిటీ లేదు. వచ్చిన 8 నెలల్లో మా అన్న ఎరిక్సన్ అన్న 70 లక్షలతో సీసీ రోడ్ కనెక్టివిటీ రోడ్ వేశాడు. ఏమయ్యా చంద్రశేఖర్, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం, నీకు ప్రోటోకాల్ తప్ప ఇంకా ఏ కాలు గుర్తురాదా? నేను పోటీ చేయకముందు ఎలక్షన్ ముందు నువ్వు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్కి వచ్చావు. నువ్వు ఏ ప్రోటోకాల్ ఉందని ఏ పదవిని పోలీసు వాళ్ళు నువ్వు గ్రామానికి వస్తే నీ ముందు ప్రోటోకాల్ వెహికల్ వెళ్తుందా? నీకు తెలవదా నీ ప్రోటోకాల్? అయినా నీకు ప్రోటోకాల్ ఎక్కడ నేను డిబేట్ చేయాలా? మాకు రాజ్యాంగం గౌరవం ఉంది. నువ్వు మండల సర్వసభ్య సమావేశానికి వస్తే యాజ్ పర్ నీ ప్రోటోకాల్ ఉంది. నేను ఎవరు బయటికి లాగలా, ఏ పోలీసు వాళ్ళు అడ్డుకోవాలా? కాస్త ఈ ప్రోటోకాల్ ఈ పబ్లిసిటీ పిచ్చి పక్కన పెట్టు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ విజయసాయి రెడ్డి వారికి సంఖ్యలు ఎగిరేసుకొని జగన్ గారు చెప్పింది ప్రతినిధి చేస్తే లాస్ట్కి ఎక్కడున్నారో తెలియదు. అధికార ప్రతినిధి ఇస్తే నువ్వేదో ఉడివిస్తే పండుగలాగా నీ ఇష్టం వచ్చినట్టు మా నియోజకవర్గం గురించి వ్యక్తిగతంగా అట్లాగే మా అధినాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. వారిద్దరు ఏ స్థాయిలో ఉన్నారు, నువ్వు కూడా తొందరలో అక్కడికే వెళ్తావు. గుర్తుపెట్టుకో, ఇవి గుర్తెరిగి పద్ధతిగా ప్రయాణిస్తే పద్ధతి ఉంటుంది. పద్ధతి పిలిచి ప్రయాణిస్తే మేము కూడా మీలాగనే మీ భాషలోనే సమాధానం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.